Amigos Formula. Day 2, Coimbatore to Munnar. Let's do this! Adventure time! Hi guys, welcome back to our channel Amigos Formula. Welcome to day 2 of Kerala trip. We are in Coimbatore right now. In around 1000 kilometers drive చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరులో డస్టిన్ హెండర్సన్ ఎక్కించుకొని దాని తర్వాత వి కేమ్ టు కోయంబత్తూర్ అనమాట. చాలా లేట్ అయిపోయింది, నైట్ అరౌండ్ 11:30 అయింది మేము వచ్చేసరికి. ఇంకోటి ఏంటి అని అంటే నౌ వీఆర్ గోయింగ్ టు ఈషా ఫౌండేషన్. టుడే ప్లాన్ ఈస్ లైక్ గోయింగ్ టు ఈషా ఫౌండేషన్ అండ్ విజిటింగ్ ఆదియోగి స్టాచ్యూ అండ్ ఏమన్నా యోగాస్ ఇది ఉంటాయి స్పిరిచువల్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న స్పిరిచువల్ యా అక్కడికి వెళ్ళి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. దానికి కొంచెం చూసుకొని దెన్ విల్ హెడ్ టు మున్నార్ అనమాట. మున్నార్ ఇక్కడ నుంచి 5 hours డ్రైవ్ ఉంది. సో మిగతా విషయాలు కార్లో మాట్లాడుకుందాం. బాయ్. ఇక్కడ ఇంటికి కలాబ్ జల్లారు, అది కూడా ఒక డిజైన్లా ఉంది. అన్ని ఇళ్ళకి ఇలానే ఉంది. వాళ్ళ ఇంటి వరండా వరకు ఒక బాక్స్లా గీసుకొని అక్కడి వరకు వాళ్ళు వేసుకున్నారనమాట ఈ కల్లాపు. సో కొంచెం యూనిక్గా అనిపించింది, బాగుంది. ఇక్కడ అన్ని ఇళ్ళు ఇంతే ఉన్నాయి. నిన్న ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయినాము, ఎందుకనంటే ఫుల్ డే టైర్డ్ ఉండే, చాలా డ్రైవింగ్ చేసేది ఉండే. అరౌండ్ 1000 kilometers డ్రైవ్ చేసాం కాబట్టి టైం దొరకలేదు. ఆల్మోస్ట్ 20 hours మేము ట్రావెలింగ్లోనే ఉన్నాము. మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 11:30, 12 వరకు డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. మధ్య మధ్యలో ఆగాము ఆఫ్ కోర్స్. యా ఈరోజు ఏంటి అని అంటే ఫస్ట్ వీఆర్ హెడింగ్ టు ఈషా ఫౌండేషన్. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి లోపల ఈషా ఫౌండేషన్ ఏంటి అని చూద్దాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఈ ఈషా ఫౌండేషన్ దగ్గరనే హోమ్ స్టే తీసుకున్నాము. ఈ ఈషా ఫౌండేషన్ దగ్గరలో హోటల్స్ లాంటివి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ హోమ్ స్టేస్ దొరుకుతాయి, లేదా ఈషా ఫౌండేషన్ లోపల రూమ్స్ ఉంటాయి, దాన్ని బుక్ చేసుకొని మనం అక్కడ ఉండొచ్చు. అలానే మేము కూడా ఒక హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. ఒక యంగ్ పర్సనే దొరికాడు మాకు. భరత్ కోఆర్డినేట్ చేశాడనమాట. కోఆర్డినేట్ చేసి ఏమైంది అని అంటే అక్కడ ఇట్స్ జస్ట్ అ నార్మల్ 2 BHK హౌస్ అనమాట. దాంట్లో 1 bedroomలోనేమో వాళ్ళ పేరెంట్స్ పడుకున్నారు. మాకు ఒక రూమ్ ఇచ్చేసి, తన రూమ్ ఇచ్చేసి యాక్చువల్లీ హీ స్లెప్ట్ ఇన్ హాల్ అనమాట. సో ఇట్స్ అ సైడ్ బిజినెస్ అనుకుంటా అతనికి. స్టే వాజ్ గుడ్, డీసెంట్ ఇనఫ్. కార్ పార్క్ చేసి ఇప్పుడే నడుస్తున్నాము. సో ఇక్కడ స్టాచ్యూ ఉంది, చుట్టూ మొత్తం ఎంటీ ప్లేస్ ఉంది. ఇది చాలా ఎకరాల మధ్యలో కట్టినట్టున్నారు. అక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి, వెనకాల ఒక కొండ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీస్ ఆర్ అవర్ పీపుల్. నాకు భరత్ ఇంట్రోలో రాలేదు. He is Ravi Darling, Dustin Henderson. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా పీపుల్ ఉన్నారు. అక్కడ ఒక చిన్న టెంపుల్లా ఉంది, అక్కడ అభిషేకం చేయొచ్చు. సో అభిషేకం చేసిన తర్వాత మాకు వేపాకు తీర్థంలాగా ఇచ్చారు, ప్రసాదంలాగా. అది తిన్నాం ఇప్పుడే. అండ్ ఇక్కడ మా బాయ్స్ కొంచెం ఫోటోషూట్ చేసుకుంటున్నారు. బాగుంది ఇక్కడ, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. టైం అరౌండ్ 2 అవుతుంది. ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్ళేసి మొత్తం తిరిగేసి వచ్చాము. ఇన్నర్ పీస్. సో ధ్యాన్ లింగ అని, లింగ భైరవి అని, చంద్రకుండ అని, సో చాలా తిరిగి వచ్చాము, చాలా నడిచాము. చెమట పుట్టింగ్. Food is manding, it's too hot, chavanta coating. స్టాచ్యూ ఇక్కడ ఉంది. నౌ వి ఆర్ హెడింగ్ టు అవర్ కార్ పార్కింగ్. యా ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది. ఇప్పుడే ఈషా ఫౌండేషన్ టూరిస్ట్ ప్లేస్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో ఆదియోగి, దాని లోపల ధ్యాన్లింగ, లింగ భైరవి అండ్ చంద్రకుండ్, ఈ ప్లేసెస్ అన్నీ చూసేసి అక్కడే లంచ్ చేసి బయటకు వచ్చాం. సో లంచ్ ఓకే బాగానే ఉంది, కానీ లోపల షాపింగ్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయి.
ఒక చిన్న కీ చైన్ దగ్గర నుంచి ఒక ఆదియోగి ఐడల్ దాకా అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. నౌ వీఆర్ హెడ్డింగ్ అవుట్ టు మున్నార్ అనమాట. మున్నార్లో ఒక స్టే బుక్ చేసుకున్నాము. సో వీఆర్ హెడ్డింగ్ అవుట్ దేర్. ఇక్కడ నుంచి మాకు అరౌండ్ 5.5 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మాకు అరౌండ్ 8 ఆ టైంకి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాయ్స్? సో ఫార్ సో గుడ్. ఈషా ఫౌండేషన్ గురించి ఏం చెప్తారు? ఈషా ఫౌండేషన్లో ధ్యానలింగం అని ఒక మెడిటేషన్ స్పాట్ ఉంది, కానీ అలా దగ్గుతూనే ఉన్నారు. అలా కంటిన్యూ చెప్పలేదు రామకృష్ణ. ఎవరు? నా ముందున్న ఏంటో గానకోకలు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడో తెలీదు. కంటిన్యూస్ గా పాడుతుంది. అక్కడ ఎవరు మాట్లాడకూడదు, ఆడేమో మధ్యలో గొంతు సరి చేసుకుంటున్నాడు. అక్కడ మెడిటేషన్ చేసుకోవాలి, సైలెంట్ గా ఉండాలి, కానీ వాళ్ళు అక్కడ సౌండ్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అనిపించింది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? సేమ్ బ్రో, మంచిగా మెడిటేట్ చేద్దాం అనుకున్నా, నిద్రపోదాం అనుకున్నా, దగ్గు వచ్చింది వాళ్ళని చూసి నాకు కూడా. ఓకే, భరత్ ఎట్లుంది అక్కడ ఫుడ్? ఫుడ్ వాస్ గుడ్, డీసెంట్, బాగుంది. కంప్లీట్ మీల్. నాన్ వెజ్ లేదని ఏమన్నా ఫీల్ అయినా? అక్కడ ఓన్లీ ప్యూర్ న్యాచురల్ గా పండించింది అంతానే చేశారు కదా, సో ఇట్ వాస్ గుడ్. ఓకే, ఫుడ్ బాగుంది, గట్టిగా తిన్నాం. ఇప్పుడు నిద్ర రాకపోతే చాలు. ఓకే, నువ్వు నిద్రపోతే మేమందరం కూడా నిద్రపోతాం, సో జాగ్రత్త. నెక్స్ట్ మధ్యలో ఏమన్నా మున్నార్లో మంచి ప్లేసెస్ ఏమన్నా ఉంటే అక్కడ ఆగి బ్లాగ్ చేస్తా. సో ఫర్ నౌ బాయ్. వీఆర్ అబౌట్ టు ఎంటర్ కేరళ. సో మున్నార్కి వెళ్తున్నాం కదా, ETA 8 చూపిస్తుంది, ఇంకా 3 hours. టైం అరౌండ్ 4:45 అవుతుంది. ఇక్కడ వ్యూస్ కొంచెం బాగున్నాయి, ఆ హిల్స్ అండ్ ఆల్. ఇప్పటిదాకా పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయి, అండ్ ఆ బాయ్స్ ఇప్పుడే కొంచెం స్లీప్ వేశారు. మధ్యలో ఒక రీల్ వచ్చింది, అది చూడండి గైస్. నిన్ను మరువడు ప్రభువే నీతోడు. ఒక రీల్ చేసాము, లైక్ షేర్, దాన్ని కొంచెం లైక్ Comment చేయండి. షేర్ అండ్ కమెంట్. ఇన్స్టాగ్రామ్లో అమిగోస్ ఫార్ములా అని ఉంటుంది, దానికి వెళ్ళి సెర్చ్ చేయండి, ఆ రీల్ కనిపిస్తుంది. అన్నమల్లె టైగర్ రిజర్వ్ రోడ్లోకి ఎంటర్ అయినాము. ఇప్పుడే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఒక బ్యూటిఫుల్ విజువల్ని స్పాట్ చేసినాము, మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. లుక్ ఎట్ దిస్ వ్యూ, దిస్ ఇస్ క్రేజీ. చాలా బాగుంది, హిల్స్ మధ్యలో రివర్, ఈ ఘాట్ సెక్షన్. ఎక్కడ ఆపకూడదు మధ్యలో అని చెప్పేసి టైగర్ అండ్ ఎలిఫెంట్ బోర్డింగ్స్ కూడా పడ్డాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 1/2 hour నుంచి ఇక్కడే ఉన్నాము, ఇంకా కదలట్లేదు. ఇంకో 1/2 hour పట్టేలా ఉంది మొత్తం క్లియర్ అయ్యేటప్పటికి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, అస్సలు ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ రావట్లేదు. ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఓ సాహో ఒక్కసారి ట్రాఫిక్ జామ్ చూడండి. కింద మొత్తం లోయే, ఇక్కడేమో వెహికల్స్ ఇలా చిక్కున్నాయి, ఒక్క పాయింట్ కూడా సిగ్నల్ లేదు. కొంచెం అటు ఇటు అయినా కానీ లోయలోకి పడిపోతుంది. ఆల్మోస్ట్ 2 hours నుంచి ఇదే ట్రాఫిక్లో ఉన్నాము. 1.5 kilometers to 2 kilometers ట్రావెల్ చేసినాం అంతే. చాలా చిన్న రోడ్స్, ఇందులోనే బస్సెస్ అండ్ ఎదురుగా కూడా వస్తున్నాయి, పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి. సో ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఒకసారి బయట వ్యూ చూడండి, ఇది పరిస్థితి. ఇక్కడ నుంచి లోయే, ఇది దాటితే లోయే మొత్తం. చచ్చిపోతుంటా, జస్ట్ ఒక కారు పట్టే అంత ప్లేస్ మాత్రమే ఉంది ఇక్కడ ఈ బ్రిడ్జ్లో. ఇఫ్ యూ కెన్ సీ దిస్, అది పరిస్థితి. చాలాసేపటి నుంచి స్టాగ్నెంట్గానే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, 2 hours నుంచి ఇలానే కార్లో ఉన్నాం, ఏం ముందుకెళ్ళట్లే, ఏం వెళ్ళట్లే. ఆల్రెడీ ఒక సినిమా ఫినిష్ చేశాను, రఘువరన్ బీటెక్ మొత్తం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?
2 hours మూవీ. ఇంకా 3 kilometers వచ్చాయి ఇప్పుడు వరకు ఆ సినిమా అయ్యేలోపు. ఇప్పుడైతే నైట్ అయిపోతుంది. ఈ 2 kilometersకి మా ఆడే రేంజ్ 50 kilometers డౌన్ అయిపోయింది. ఇంకా 150 అంత ఉన్నది. ఇంకో 70 kilometers మోర్ టు గో. మొత్తం ఘాట్ రోడ్డే, ఎలా వెళ్ళాలో ఏంటో తెలీదు. బై ఘాట్స్ క్రేజ్ అన్నీ బాగానే అయిపోతాయి అని అనుకుంటున్నాం. ఈ లోపల ఇవైతే రోడ్స్ అయితే చాలా నేరో ఉన్నాయి. మరి చూడాలి ఎప్పుడు వెళ్తామో ఏంటో. ఈటీ అయితే 7:30 అన్నాడు, 6:30 అయ్యింది కానీ ఇంకా 3-4 kilometers వచ్చాం. ఇంకా నైట్ 10 వరకు అలా రీచ్ అవుతామేమో. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఆ ఘోరమైన ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చినాము. ఇప్పుడే ఒక చెక్ పోస్ట్ తగిలింది. సో ఈ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కిందకి దిగి కార్లను పంపించి ఒక ట్రాఫిక్ పోలీస్ లెక్క బిహేవ్ చేశారు. అప్పుడే కొంచెం ముందుకు కదిలింది, లేకపోతే ఇంకో 2-3 hours అక్కడే ఉండేవాళ్ళం. వీడు మాత్రం సినిమా చేశాడు, వాడికి దీనికి ఏం సంబంధం లేదు. సో ముందు చూద్దాం ఇంకెంత దూరం ఉందో. ఇంకా 50 kilometers ఉంటుంది నాకు తెలిసి. సో లెట్స్ సీ. అయిపోయింది. ఆ ట్రాఫిక్ దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ వచ్చింది. దట్ ఈస్ ద కేరళ బోర్డర్ అనమాట. ఆ బోర్డర్ దాటినప్పటి నుంచి రోడ్డు ఇలానే ఉంది. ఒక్క నరమానవుడు కనిపించట్లేదు. ఎదురుగా నుంచి అప్పుడప్పుడు ఒక్కొక్క వెహికల్ వస్తుంది. మనతో పాటు వచ్చే వెహికల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. సో మొత్తం ఒకటే రోడ్డు ఉంది, ఒకటే వెహికల్ పట్టేలా ఉంది. చాలా అంటే చాలా స్కేరీగా ఉంది రోడ్డు మాత్రం. మనం ఎప్పుడైనా మున్నార్ వస్తే మాత్రం ఇట్లాంటి టైంలో ట్రావెలింగ్ ఎప్పుడు పెట్టుకోకండి. కొంచెం డే టైంలో పెట్టేసుకొని ముందు 5 or 6 లోపు మీ డెస్టినేషన్కి మున్నార్లో రీచ్ అయిపోయేలాగా పెట్టుకోండి. చాలా అంటే చాలా స్కేరీ ఉంది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఆ ట్రాఫిక్ దట్ హ్యాపెండ్ బిఫోర్. కానీ మేము కూడా 7 or ఆ టైం కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ ఇలా అయింది. సో మీరు మాత్రం ఎప్పుడు ఇలా పెట్టుకోకండి. సో ఇలా మనం ఒక 2 hours ట్రావెల్ చేసిన తర్వాత టీ ప్లాంటేషన్ ఘాట్ రోడ్స్ వచ్చాయన్నమాట. సో మున్నార్ ఎంటర్ అయిపోయి అక్కడ లోకల్లో మండి తినేసి దెన్ వీ రీచ్ టు అవర్ స్టే అనమాట. అరౌండ్ 11:30 అయిపోయింది. సో దాట్స్ ఇట్ ఫర్ డే 2 గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, చేసేయండి.